శ్రీ స్వామి సమర్థ అంశముగా జన్మించిన శ్రీ అవధూత కృష్ణ సరస్వతి వీరిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పా భట్ అన్నపూర్ణాబాయి అనే బ్రాహ్మణ దంపతులకు శ్రీదత్తుడంటే ఎంతో ఇష్టం. కానీ ఆ దంపతులకి సంతానము లేదు. వారిరువురు దత్తుడిని ఎప్పుడూ కొలుస్తూ ఉండేవారు. కొన్నాళ్ళకి శ్రీదత్తుడు ఆ దంపతులకి స్వప్న దర్శనమిచ్చి వారే స్వయముగా తమ గర్భమున జన్మించదనని ఆశీర్వదించినారట. శ్రీదత్తుని అనుగ్రహము చేత ఒక తేజోవంతుడైన కుమారుడు ఆ దంపతులకి జన్మించినాడు. చిన్నతనము నుండి ఆ పిల్లవాడు సకల విద్యలలో నైపుణ్యం సంపాదించాడు. అప్పా భట్ అన్నపూర్ణాబాయి ఆ బాలునితో అక్కల్కోట్కు వచ్చి శ్రీ స్వామి సమర్థను దర్శించగా స్వామివారు ఆసనం నుండి లేచి ఆ బాలుని చేయి పట్టుకొని ఎక్కడికో తీసుకొని పోయారు. ఆ బాలుడు శ్రీ స్వామివారిని చూడగానే స్తోత్రాలతో స్తుతించాడుట. శ్రీ స్వామి సమర్థ ఆ బాలుని చూసి ఇలా అన్నారు: నీవు కారణజన్ముడవు, నీవు నా అంశానివి, మనమిరువురము వేరు కాము అని ఆ బాలుని శిరస్సుపై శ్రీ స్వామి సమర్థ తమ అభయహస్తము నుంచి దీవించారుట. ఆ స్పర్శతో ఆ బాలుడు ఎన్నో గంటలు సమాధి స్థితిలో ఉండిపోయాడు. చాలా సమయం గడిచిన పిదప శ్రీ స్వామి సమర్థ ఆ బాలునితో సహా తిరిగి మఠమునకు వచ్చారు. ఆ బాలుడు చాలా కాలము అక్కల్కోటలోనే ఉండి శ్రీ స్వామి సమర్థను సేవ చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత శ్రీ స్వామి సమర్థ అతనిని కొల్హాపూరికి వెళ్ళమని, అవధూతగా జీవించి ఎందరినో రక్షించమని ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుండి అతను శ్రీ అవధూత కృష్ణ సరస్వతిగా మారి ఎన్నో మహిమలను చూపి శ్రీ స్వామి అనుగ్రహము చేత ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించినారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. జై గురుదత్త.